హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఫ్రాక్ అయితే మోడల్ డిజైన్ అయితే చేస్తున్నాను. అలాగే మనం లైనింగ్ ఎంత తీసుకున్నాం, 1 మీటర్ అయితే తీసుకున్నాను. అలాగే మెయిన్ క్లాత్ వచ్చి 1.5 మీటర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మనము 4 మడతలు పెట్టి క్లాత్ని లైనింగ్ని ఇలా 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే వేసుకోవాలి. అలాగే ఆమ్ హోల్కి కూడా 5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను. అలాగే మనకి షోల్డర్ నుంచి కింద పొడవు బాడీ పొడవు వచ్చేసరికి 15 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకున్నాను. అలాగే లూజ్ వచ్చేసరికి 7 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకున్నాను. 4 మడతల పైన అయితే 7 ఇంచ్ అండి. అలాగే మనకి లూజ్ వచ్చేసరికి 28ని 4 భాగాలు చేస్తే 7 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత లూజ్ కోసం 2 ఇంచెస్ వదిలేసి ఈ విధంగా మార్కింగ్ చేసి ఆమ్ హోల్ దగ్గర కూడా ఒక రౌండ్ అనేది ఇచ్చేసాను చూడండి. తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసి ఇలాగైతే చిన్న బాక్స్ అనేది డ్రా చేశానండి. తర్వాత చిన్న మార్కింగ్ అనేది రౌండ్ షేప్ అనేది ఇలా అయితే డ్రా చేశాను. ఇప్పుడు ఏదైతే మనం డ్రా వేసామో దీన్ని మొత్తం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దాన్ని మొత్తం ఇలాగా కట్ చేసేయాలి. ఆమ్ హోల్ దగ్గర కూడా ఈ విధంగా రౌండ్ అనేది కట్ చేసేయాలి. ఈ విధంగా కటింగ్ అయితే లైనింగ్ అయితే అయిపోయింది. సేమ్ ఇలాగే మనము మెయిన్ క్లాత్ని కూడా 4 మడత పెట్టి ఈ విధంగా అనేది కట్ చేయాలి. కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ని. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనకి ఏదైతే కింద గేరా అనేది ఫీల్స్ ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. 20 ఇంచెస్ పొడవు, 20 ఇంచెస్ వెడల్పు స్క్వేర్ లాగా ఉండేలాగా క్లాత్ని ఈ విధంగా మడత పెట్టుకోవాలి. 4 మడతలు పెట్టిన తర్వాత పైన కార్నర్లో మనకి కోన్ షేప్ ఉంది కదా, అక్కడ వచ్చేసరికి నేను 4.5 దగ్గర అయితే ఈ విధంగా అయితే మార్క్ చేశానని చూడండి. ఇలా మార్క్ చేసిన దాన్ని ఇట్లా మార్కింగ్ కలుపుకుంటూ ఈ విధంగా రౌండ్ సర్కిల్ అనేది మార్కింగ్ చేయాలి. తర్వాత మార్కింగ్ చేసిన దాన్ని ఈ విధంగా అయితే కట్ చేసేయాలి. ఇప్పుడు చూడండి, సేమ్ ఇలాగే ఇంకొకటి కూడా రెడీ చేసుకోవాలి. అదే స్క్వేర్ షేప్లో ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలాగా మనం ఏదైతే ముందుగా కట్ చేసామో దాన్ని అలాగా సేమ్ మార్కింగ్ లాగా ఇలాగే వచ్చేలాగా కట్ చేసుకోవాలి. రెండు ఒకేలాగా ఫ్రంట్కి ఒకటి బ్యాక్ అన్నట్టుగా ఇలా కట్ చేయాలి. చూడండి, ఇలాగ వస్తుంది. మనకి కింద ఫిష్ కటింగ్ లాగా ఇలా అయితే వస్తుంది చూడండి. తర్వాత హ్యాండ్స్ కోసం ఇలా అయితే కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ని మనం హ్యాండ్స్ దగ్గర 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి అలాగే డౌన్ వచ్చేసరికి 9 ఇంచెస్ దగ్గర ఈ విధంగా డౌన్ మార్కింగ్ చేసి ఏదైతే మనం మార్కింగ్ చేశానో ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్స్ అయితే. అలాగే ఫిష్ కట్ హ్యాండ్స్కి కూడా రావాలనేసి ఇలాగా ఒక చిన్న స్క్వేర్ని అయితే తీసుకున్నాను చూడండి. దానికి ఎలాగైతే పెద్దది తీసుకున్నామో దీనికైతే కొంచెం స్మాల్గా అయితే కట్ చేశాను. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న దాన్ని చూడండి ఇలాగా రెండు హ్యాండ్స్కి కాబట్టి 2 హ్యాండ్స్కి సరిపోయేలాగైతే కట్ చేసుకున్నాను. ఇది చూడండి, ఇది వచ్చేసరికి మనకు 10 ఇంచెస్ పొడవు వెడల్పు 10 ఉంది. స్క్వేర్ షేప్లో అయితే కట్ చేయాలి. అలాగే ఇప్పుడు 1.5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసి ఇలా అయితే సేమ్ సర్కిల్కి మనం కింద ఇప్పుడు ఎలాగైతే పెద్దది అయితే తీసుకున్నామో ఇప్పుడు చిన్నది హ్యాండ్స్ కోసం ఇలా అయితే తీసుకున్నాను చూడండి. తర్వాత ఇది హ్యాండ్స్కి అన్నట్లు హ్యాండ్స్కి 3/4 దగ్గర ఇలా అయితే వస్తుంది హ్యాండ్. నేను తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయితే ఇలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి, కుడుతున్నాను. మెయిన్ క్లాత్ కింద పెట్టి లైనింగ్ అనేది పైన మనకి కనపడేలాగా పెట్టుకోవాలి. తర్వాత ఒక పాదం మందంతో ఈ విధంగా అయితే
కుట్టాలి అండి. ఒక కుట్టు వేసిన తర్వాత లోపల ఉండే క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసి చిన్న చిన్న ఘాట్లు అనేది ఇలా పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు సర్కిల్ రౌండ్ అనేది మనకి నెక్ బాగా తిరుగుతుంది. చూడండి ఎంత బాగా తిరుగుతుందో. తర్వాత మొత్తం పైన కుట్టు అనేది ఇలా వేయాలి. ఇలా వేసేసిన తర్వాత మనకి లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కలుపుకుంటూ ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. జాయిన్ చేసేయాలి చూడండి రెండింటిని. మొత్తం ఇలా కింద వరకు అంతా ఇలా జాయిన్ చేసేయాలి. జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసేయాలి. తర్వాత మనకి ఎక్కడి నుంచి కావాలనుకుంటే ఈ విధంగా 1.5 ఇంచెస్ మార్జిన్ పెట్టుకొని ఈ విధంగా అయితే ఒక డ్రాయింగ్ అనేది వేస్తున్నాను చూడండి. డ్రా చేశాను. ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసామో దానిపైనే ఈ విధంగా మిషన్ కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము కొంచెం ఇటు అటు అన్నట్టు కట్ చేసామంటే కుట్టు అనేది రెండిటిపైన ఫిట్గా ఉంటుంది చూడండి, పక్కకు పోకుండా. ఇలా కట్ చేసిన తర్వాత ఒక పొడవాటి క్లాత్ని అయితే తీసుకున్నాను చూడండి. ఒక 5 ఇంచెస్ వెడల్పుతో 1 మీటర్ దగ్గర అయితే తీసుకున్నానండి. 1 మీటర్ క్లాత్ అయితే ఇదైతే తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ఫీల్ అనేది ఇలా పెట్టుకుంటూ వచ్చేయాలి. దగ్గరగా చిక్కగా అనేది పెట్టండి. నేను ఏదైతే వీడియోలో చెప్తున్నానో సేమ్ అలాగైతే పెట్టేయండి. మొత్తం ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఏదైతే ముందుగా కట్ చేసుకున్నామో మార్కింగ్ చేసింది కట్ చేసాం కదా, దాన్ని ఈ కుచ్చుల పైనే పెట్టేసి మళ్ళీ ఒక కుట్టు అనేది వేసేయాలి. ఇలా వేసుకుంటూ వచ్చేయాలి. రెండు జాయిన్ చేసేయాలండి. ఫస్ట్ కట్ చేసాం కదా ఆ క్లాత్ని ఇలాగా కట్ చేయాలి. కట్ చేసింది మొత్తం ఈ విధంగా కుచ్చుల పైన పెట్టి ఇలా అయితే జాయిన్ చేసేయాలి చూడండి, వీడియోలో చూపించినట్లుగా. ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి అంతా. తర్వాత ఇలా వస్తుంది మనకి ఫ్రంట్ డిజైన్ అనేది. చూడండి ఎంత బాగుందో. ఫుల్ గేరాతో అయితే నేను కుచ్చులు అయితే పెట్టాను, చాలా బాగుంది. అలాగే పైన అనేది ఒక కుట్టు అనేది వేసేయండి. డబుల్ స్టిచ్చింగ్ అనేది వేయండి. పైన ఒకటి కింద ఒకటి వేసాం కదా ఆల్రెడీ. ఇప్పుడు పైన ఒకటి అయితే వేసాము కుట్టు. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ అనేది రెడీ అయిపోయింది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఉక్స్ పెట్టేదానికి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను. ఒక 4 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేశాను. ఇలాగా ఒక పాదం మందంతో కుట్టుకుంటూ వచ్చేయాలి. ఏదైతే మార్కింగ్ చేసామో అక్కడి నుంచి కిందికి వచ్చేయాలండి. ఉక్స్ కోసం ఓపెన్ చేస్తాం కాబట్టి ఇది ఇలాగా ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ మైన 1/4 ఇంచ్ మైన ఇలాగైతే మధ్యలో గ్యాప్ ఉండాలండి కుట్టుకునేటప్పుడు. ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. తర్వాత మెయిన్ క్లాత్ ఉంది కదా, మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కట్ చేసి సెంటర్లోకి ఉక్స్ పెట్టే దగ్గర కూడా ఇలా కట్ చేయాలి. తర్వాత చిన్న చిన్న ఘాట్లు అనేది ఇట్లా అనేది ఇచ్చేయాలండి. రౌండ్ బాగా తిరిగేలాగా. ఇప్పుడు ఈ విధంగా తిప్పుకున్న దాన్ని ఇప్పుడు ఒకే ఒక కుట్టు వేసేయాలి. ఒక పాదం మందమైన ఈ విధంగా అయితే వేసేయండి. తర్వాత ఇలా కుట్టేయాలండి. తర్వాత మనము మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటిని జాయిన్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలాగా జాయిన్ చేసి ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో దాన్ని కట్ చేసిన తర్వాత ఉక్సులకు అనేది ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది చూడండి నెక్ ఉక్స్కి. తర్వాత బ్యాక్ దగ్గర కింద నడుము దగ్గర మనం ఏదైతే ముందుగా కట్ చేసుకున్నామో ఆ క్లాత్ కొంచెం ఫిల్ ఇలా అనేది జస్ట్ కొంచెం లైట్గా పెట్టుకోవాలి.
దగ్గరగా కాకుండా 2 ఇంచెస్ 3 ఇంచెస్ తర్వాత ఇట్లా చిన్న చిన్న ఫీల్స్ అనేది జస్ట్ అనేది పెట్టాలండి. మనం ఏదైతే స్క్వేర్ దగ్గర కట్ చేసాం కదా క్లాత్ని, ఆ క్లాత్ని ఇక్కడ పెడుతున్నాను నేను. ఫిష్ కట్ దగ్గర కట్ చేసాం కదా ఆ క్లాత్ని. తర్వాత ఇలా వస్తుంది చూడండి కింద. ఇప్పుడైతే అడ్జస్ట్లు మొత్తం ఈ విధంగా చిన్నగా మడత పెట్టి చివరన మనము లాస్ట్లో ఈ విధంగా అయితే కుట్టు వేయాలి. చిన్నగా మడత పెట్టుకోవాలండి. ఇంకా జిగ్జా చేసినా ఇంకా చాలా బాగుంటుంది. పీకో చేశారంటే ఇక్కడ చాలా బాగుంటుందండి. ఇలాగా మొత్తం కుట్టేయాలి. లాస్ట్ చివరి వరకు ఈ విధంగానే కుట్టుకోవాలి చూడండి. కుట్టేసిన తర్వాత కింద పక్క కూడా మనము ఒక 5 ఇంచెస్ వరకు లైనింగ్ అనేది ఈ విధంగా తీసుకున్నానండి. ఇలా తీసుకొని కుడుతున్నాను చూడండి. ఇలాగా కింద కూడా లైనింగ్ వచ్చేలాగా. ఇప్పుడు ఫ్రంట్కి కూడా సేమ్ అలాగే జాయిన్ చేశాను. బ్యాక్ సైడ్ జాయిన్ చేసినట్టే ఫ్రంట్కి కూడా జాయిన్ చేశాను. తర్వాత మనము ఫ్రంట్ది కింద పెట్టేసి బ్యాక్ కుట్టింది ఈ విధంగా రివర్స్లో పెట్టి అయితే ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. షోల్డర్స్ రెండింటిని ఇలాగ డబల్ స్టిచ్ పైన జాయిన్ చేశానండి. తర్వాత షోల్డర్స్ జాయింట్ అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసి చూద్దామండి. హ్యాండ్స్కి కూడా ఇప్పుడు జాయిన్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనము హ్యాండ్స్కి ఏదైతే ఫిష్ కట్ చేసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా ఒక దగ్గర మాత్రమే ఇట్లా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా అయితే కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి చూడండి. ఇక్కడ కూడా చిన్న చిన్న ఫీలు మీకు ఇష్టమైన దగ్గర నుంచి ఇలాగ ఒక 2 ఇంచెస్కి 3 ఇంచెస్ తర్వాత గ్యాప్ ఇచ్చి ఇలాగైతే చిన్న ఫీల్ అనేది ఒకటి పెడతా వచ్చేయండి. అప్పుడే మనకి ఫిష్ కట్ దగ్గర చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇలాగ వచ్చింది కదా. దీనికి కూడా చివరన లాస్ట్లో ఇలాగ మడత పెట్టి లాస్ట్ చివరన వరకు ఈ విధంగా అయితే కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. చూడండి ఇలాగ వచ్చేస్తుంది హ్యాండ్స్కి కూడా. తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేయాలి చూడండి. ఇలాగా ఇక్కడి నుంచి మన హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి. ఆర్మ్ హోల్ డౌన్ నుంచి మొత్తం మళ్ళీ ఫ్రంట్ సైడ్ డౌన్ వరకు వచ్చేంత వరకు ఇలాగా జాయిన్ చేసేసి హ్యాండ్ అయితే ఇలా జాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో వైపు కూడా జాయిన్ చేసేసాను. తర్వాత సైడ్ జాయింట్లు కూడా ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. 2 కొలత పెట్టి మార్కింగ్ చేసాం కదా అక్కడి నుంచి ఇట్లా ఈ విధంగా నడుం దగ్గరికి వచ్చేలాగా ఆర్మ్ డౌన్ హోల్ నుంచి ఈ విధంగా అయితే వచ్చేయాలి కిందికి. ఎక్కడ ముడతలు రాకుండా సైడ్ మనం జరుపుకుంటూ కుట్టు అనేది వేయాలండి. చూడండి ఈజీగా ఇలా కిందికి డౌన్ చేసేయాలి కుట్టు అనేది. సేమ్ ఇలాగే ఇటువైపు కూడా వేసుకోవాలి. ఫైనల్లీ డ్రెస్ అనేది ఇలా రన్ అయిందండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో డ్రెస్ అనేది. కింద ఫిష్ అనేది చాలా బాగా వచ్చింది. ఈ డిజైన్ కట్ అనేది చాలా బాగా వచ్చింది చూడండి. ఇంతకీ డ్రెస్ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.